చర్మానికి దెబ్బ తగిలినప్పుడు గాయమైనప్పుడు అవి మానిపోయిన తర్వాత కూడా వాటి తాలూకు మచ్చలు మిగిలిపోవటం మనకు తెలిసిందే. ఆపరేషన్ తాలూకు గాయాల విషయంలో ఇది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కోతలు ఘాట్లు మానిపోతున్న దశలో ఆ భాగంలోని కణజాలం అంతా గట్టిగా కొయ్యకండలాగా మారి చర్మంపై ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన కణజాలాన్ని కీలాయిడ్స్ గా పిలుస్తారు. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ చూడటానికి మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి కీలాయిడ్స్ ని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కీలాయిడ్స్ ని కరిగించే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం సిల్క్ వస్త్రం లాంటిది. సిల్క్ వస్త్రంపై చిన్న చిరుగు పడ్డా అది మొత్తం వస్త్రం స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో అచ్చంగా అలాగే చర్మంపై పడే ఘాట్లు, వాటి తాలూకు అవశేషాలు చర్మం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. కీలాయిడ్స్ అలాంటివే. చిన్న చిన్న కోతల వల్ల, కాలిన గాయాల వల్ల, ప్రమాదాల వల్ల, మొటిమల వల్ల, మరే ఇతర కారణాల వల్ల చర్మానికి గాయాలు కావటం, ఆపై మచ్చలుగా మిగిలిపోవటం సహజమే. నిజానికి మచ్చలు ఏర్పడటం అంటేనే గాయం తాలూకు తీవ్రత తగ్గిపోతూ పూర్తిగా మానిపోవటం అనే ప్రక్రియగా చెప్పుకోవాలి. అయితే కొంతమందిలో చర్మానికి అయిన గాయం మానిపోయే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆ గాయమైన భాగంలో ఏర్పడే ఫైబ్రస్ కణజాలం చుట్టుపక్కల కణాలకు కూడా సోకుతుంటుంది. ఇలాంటప్పుడు అసలు గాయం కంటే ఇలా బయటకు విస్తరించిన ఫైబ్రస్ కణజాలమే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు గాయం కంటే ఈ కీలాయిడ్ కణజాలమే పెద్దగా కనిపిస్తూ చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ కీలాయిడ్ అనేది ఎక్సెస్ అంటే ఎందుకు వస్తుంది అని అంటే కనుక, సపోజ్ ఏదైనా సరే దెబ్బ తగిలినప్పుడు కానీ ఇంకేదైనా ఫర్ అదర్ సర్జరీ చేసినా కానీ ఏమవుతుందంటే ఆ ఏరియా హీల్ అయ్యేటప్పుడు నార్మల్గా కొంచెం బేసిక్ స్కిన్, దాని కింద ఉండే కనెక్టివ్ టిష్యూను, దాన్ని ఎక్కువగా డర్మిస్ అంటాం అనమాట. దట్ ఈస్ ద వన్ విచ్ హోల్డ్స్ అవర్ ఇదన్నమాట ఆ ప్రాపర్టీని. సో అది దాని కింద ఉండే ఫ్యాట్ కానీ అండ్ ఇంకా మిగతా సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి, స్ట్రక్చర్స్ కూడా. ఈ హీల్ అయ్యేటప్పుడు ఏంటంటే డర్మిస్లో అంటే మన చర్మం కింద ఈ కనపడే ఈ కలర్ యొక్క దాని కింద ఏంటంటే దీని ఎపిడర్మిస్ అంటారు, వెరీ థిన్ లేయర్ అన్నమాట. దీని కింద యాక్చువల్ అసలు ఇది ఉంటుంది అన్నమాట, డర్మిస్ అని అందరికీ తెల్లగానే ఉంటుంది. అది దాంట్లో ఉండే కొంచెం కనెక్టివ్ టిష్యూ ఏంటంటే ఒక కంపోనెంట్ బాగా ఎక్సెసివ్గా ప్రొలిఫరేట్ అయ్యి బాగా ఎక్కువగా ఫామ్ అయ్యి ఏమవుతుందంటే హైపర్ట్రోఫిక్ స్కార్ అంటాం, బాగా ఎక్కువ వస్తా అంటే. అదే గనక ఆ బౌండరీస్ కూడా దాటిపోయి పక్కకు కూడా వెళ్ళిపోతా అంటే దాన్ని కీలాయిడ్ అంటాం. చర్మంపై కొయ్య కండలాగా కనిపించే కీలాయిడ్స్ కణజాలం సాధారణంగా ఛాతీ, భుజాలు, చెవులు, చెంపల భాగాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ తాలూకు గాయాలు మానిపోయిన తర్వాత కొంతమందిలో కుట్లు వేసిన భాగంలో కీలాయిడ్స్ పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లలో ఈ తరహా కీలాయిడ్స్ని మనం చూడొచ్చు. అలాగే కొంతమందిలో మొటిమలు ఉధృతంగా వచ్చి తగ్గిపోయిన తర్వాత ముఖం మీద వాటి తాలూకు మచ్చలు మిగిలిపోయి కీలాయిడ్స్గా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అలాగే చికెన్ ఫాక్స్ తాలూకు మచ్చలు, కాలిన గాయాలు, టీకాలు వేయించుకున్న భాగాల్లో కూడా కీలాయిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అమ్మాయిల్లో కొంతమందిలో చెవులు కుట్టించుకున్న తర్వాత చెవి తమ్మెల మీద కూడా కీలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వంశపారపర్యంగా కీలాయిడ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా దెబ్బలు తగిలి హీల్ అవుతున్నప్పుడు, పుండు మాంతున్నప్పుడు ఫర్ వేరియస్ సెన్సెస్ అంతా బాగానే అయిపోతుంది. ట్రీట్మెంట్, సూచరింగ్ అన్నీ బాగానే అయిపోతాయి. ఎస్పెషల్లీ ఈ ఏరియాలు కానీ బ్యాక్ మీద కానీ ఆర్ ఇంకా అదర్ ఏరియాస్ అయినా కానీ ఎక్సెసివ్ స్కార్ ఫార్మేషన్ వచ్చినప్పుడు అది కూడా దట్ కీలాయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ట్రామా తర్వాత అంటే దెబ్బల తర్వాత ఇంకా నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే పిగ్మెంటేషన్ అనమాట. ఈ పిగ్మెంటేషన్, మోర్ ద పిగ్మెంటేషన్ మోర్ ద కీలాయిడ్. రేర్ కాజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. బికాస్ ఫ్యాట్ ప్రొడ్యూసెస్ వేరియస్ బ్యాడ్ హార్మోన్స్ అనమాట బాడీలో. అటువంటి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు. బట్ దే ఆర్ ఆల్ మైనర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ. ఇంకా అదర్ రీజన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంకోటి చూసింది ఏంటంటే చిల్డ్రన్లో అండి. ఈ చిల్డ్రన్లో ఎస్పెషల్లీ అరౌండ్ 6 to 10 years మధ్యలో ఆర్ 12 years మధ్యలో ఏమవుతుందంటే యూజువల్లీ ఏంటంటే ఏదైనా సర్జరీ అవాయిడ్ చేయగలిగేదైతే కనుక తప్పకుండా వీ అవాయిడ్ దెమ్ అనమాట. ద రీజన్ ఏంటంటే ఆ ఏరియా ఆ టైంలో పీరియడ్లో స్కార్ ఫార్మేషన్ హైయెస్ట్ అని బాగా రీసెర్చ్ చేస్తానమాట. కీలాయిడ్ల పరిమాణాన్ని బట్టి దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. కీలాయిడ్స్ తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి ప్రస్తుతం క్రీములు, ఆయింట్మెంట్లు, జెల్స్,
స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, కెమికల్ పీల్స్, ఫిల్లర్లు, ఇలా అనేక చికిత్సలున్నాయి. ఇవి కాకుండా ప్లాస్టిక్ సర్జన్లు కొన్ని రకాల సర్జరీలు చేసి కూడా కీలాయిడ్ కణజాలాన్ని తగ్గిస్తూ ఉంటారు. లేజర్ చికిత్స వల్ల కూడా కీలాయిడ్స్ని ఓ మేరకు తగ్గించవచ్చు. అయితే 100% కీలాయిడ్స్ని మాయం చేయటం మాత్రం అసాధ్యం. కాబట్టి కీలాయిడ్స్ని పూర్తిగా తొలగించుకోవచ్చునని అత్యాశను పేషెంట్లు పెట్టుకోకపోవటం, డాక్టర్లు కల్పించకపోవటం మంచిదని ప్లాస్టిక్ సర్జన్లు చెబుతూ ఉంటారు. కీలాయిడ్ కెనాట్ బి క్యూర్డ్ అండి. దీనికి క్యూర్ అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏదైనా గాల్ బ్లాడర్ సర్జరీ, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గాల్ స్టోన్స్ వస్తాయి, లేదంటే ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ న్యూరో సర్జరీ ప్రాబ్లమ్స్ కానీ, వానికి ఆ పార్ట్ సర్జరీ చేసేస్తే ఎన్యూరిజం అని కానీ అవి తీసేస్తే ఆ పార్ట్ ఇంక పోతుంది, క్యూర్ అయిపోతుంది ఆ జబ్బు అనేది. ఇక్కడ ఏంటంటే ఇది తీసినా కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్, అందుకనేది క్యూర్ లేదు, బట్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్. డెఫినెట్లీ ఇట్ కెన్ బి కంట్రోల్డ్, ఇస్ నో డౌట్. సో దెన్ దీని తర్వాత వాట్ ఆర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్. దీంట్లో కన్సర్వేటివ్ అంటాం, విచ్ ఇంక్లూడ్స్ అంటే మెడికల్, ఇలాంటి ఆయింట్మెంట్స్, ఇంజెక్షన్స్, ఈవెన్ అవసరమైతే రేడియేషన్స్ ట్రీట్మెంట్ కూడాను. ఇంకా లాస్ట్ రిసార్ట్, యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ ఓన్లీ సర్జరీ అండి. సర్జరీని ఎంత లేట్గా చేస్తే అంత మంచిది అనమాట వీటిలో, అన్లెస్ దేర్ ఇస్ సమ్ కంపెల్లింగ్ రీజన్ ఉంటే తప్పించి చేయకూడదు అనమాట. సో ఇంజెక్షన్స్లో కూడా వెరీ వెరీ మైల్డ్ డోస్ స్టీరాయిడ్స్ అంటాం. కంగారు పడక్కర్లేదు, ఈ స్టీరాయిడ్స్ ఏమి ఎక్కడికి బాడీలోకి అబ్జర్వ్ అవ్వవు. యూజువల్లీ లోకల్ యాక్టింగ్ అనమాట, స్మాల్ డోసెస్. అవసరం అనుకుంటే 1 or 2 ఇంజెక్షన్స్ తగ్గిపోవచ్చు, మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు. కొంతమందికి ఆ 1 or 2 ఇంజెక్షన్స్కే చక్కటి రిలీఫ్ వస్తుంది అనమాట. మళ్ళీ వస్తే తిరిగి దాంతోపాటుగా ఏదైనా అవసరమైతే 5-FU అని అండ్ కొంచెం యాంటీ క్యాన్సర్ డ్రగ్ లాంటిదండి, అది కూడా చాలా మైల్డ్ డోస్ ఇస్తాం. దే ఆర్ ఎఫెక్టివ్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. అబౌట్ 50% ఆర్ ఈవెన్ మోర్ దాన్ 50%లో ఈ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో దాని అంటే సైజుని తగ్గించవచ్చు, బట్ ఏంటంటే మళ్ళీ రాబోయేదాన్ని మనం ఆపలేమన్నమాట అదనమాట. సో నెక్స్ట్ రికరెంట్గా వస్తుంది, ఇన్ఫెక్టివ్గా ఉంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే కనుక దెన్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ సర్జరీ చేస్తాం. సర్జరీలో ఏంటంటే ఆ పార్ట్ తీసేస్తాం, ఆ ఏరియాని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఏదైనా చిన్న కండ కానీ ఏదైనా ఇలాంటి పెట్టి కానీ అలాంటి కొన్ని మెజర్స్ ఉంటాయి. దాని ద్వారా సర్జరీ ద్వారా ఆ కీలాయిడ్ని వీ ట్రై టు అవాయిడ్ అనమాట. అందాల చంద్రునికి సైతం ఓ మచ్చ ఉంటుందని నానుడి. కనిపించని ప్రాంతాల్లో ఘాట్లు, మచ్చలు, కీలాయిడ్స్ ఏర్పడితే బాధే లేదు. అలా కాక ప్రస్ఫుటంగా కనిపించే ఘాట్లు, మచ్చల విషయంలోనే పేచీ వస్తుంది. పెద్దగా పట్టించుకోని వారికి చిక్కే లేదు. అలా కాకుండా కాస్మెటిక్గా ఇబ్బంది అని భావించే వారికి కెమికల్ పీల్స్, ఫిల్లర్స్, క్రీమ్స్, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఇంకా లేజర్ చికిత్స లాంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో నేడు కీలాయిడ్స్ కణజాలాన్ని చాలా వరకు చక్కగా తగ్గించుకోవచ్చు.